హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బెట్టింగ్ యాప్ల వెనుక ఇంత మర్మం ఉందా? మనం బెట్టింగ్ కాసే పర్సన్ మన పక్క కాలనీలోనే ఉంటాడా? బెట్టింగ్ దందా గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని భయంకరమైన నిజాలు. దుర్గేష్ హైదరాబాద్ మణికొండలో ఉంటాడు. ఈ మధ్య బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు. ఒకసారి డబ్బులు పోతున్నా 2 సార్లు గెలుస్తున్నాడు. ఇలా ఒకసారి గెలవడం 2 సార్లు ఓడిపోవడం వెనుక భయంకరమైన కుట్ర ఉంది. అదేంటో వీడియో చివర్లో చెబుతా. ఇది అందరికీ అవసరమైన పాయింట్. ఈలోగా మీకు దీని వెనుకున్న మర్మం తెలిస్తే కామెంట్ చేయండి. ఇక ఆన్లైన్ బెట్టింగ్ టీం దుర్గేష్ కి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ మణికొండ పక్కనే ఉన్న పుప్పాలగూడ బ్యాంక్ లో ఉంది. అంటే తాను బెట్టింగ్ కడుతున్నది ముక్కు మొహం తెలియకుండా ఉన్న వాళ్ళతో కాదు, ఎక్కడో నార్త్ ఇండియాలోనో వేరే దేశంలో ఉండే వాళ్ళతో కూడా కాదు, నాలాగే మా కాలనీలో ఉండే వాళ్ళతో. కాబట్టి పెద్దగా అనుమానం అవసరం లేదు, భయపడాల్సింది కూడా లేదు అనుకున్నాడు దుర్గేష్. ఈ పాయింట్ దుర్గేష్ లో బెట్టింగ్ అంటే భయం పోగొట్టింది. దీంతో బెట్టింగ్ కు బాగా అడిక్ట్ అయిపోయాడు. బెట్టింగే లోకంగా మారిపోయాడు. చివరకు ఉన్నదంతా పోగొట్టుకుని అప్పులు చేసి మరీ బెట్టింగ్లు కంటిన్యూ చేశాడు. కానీ ఓ స్టేజ్ కు వచ్చాక పోవడమే గాని రావడం అనేది లేకుండా పోయింది. దీంతో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు కూడా. అదృష్టం బాగుండి భూమి మీద నూకలుండి చావు నుండి బయటపడ్డాడు. ఇలా ఒక్క దుర్గేష్ మాత్రమే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే రోజు బెట్టింగ్ బాధితుల ఇలాంటి అనుభవాలు, ఆత్మహత్య యత్నాలు, ఆత్మహత్యలు కూడా వార్తల్లో చూస్తూనే ఉండాల్సి వస్తోంది. బెట్టింగ్ అదొక మాయాలోకం. మొదట ఆకర్షిస్తుంది, ఆకట్టుకుంటుంది, లాభాలు చూపిస్తుంది. పోకడ మాత్రమే కాదు రాకడ కూడా ఉందని మైండ్ సెట్ నే మార్చేస్తుంది. కానీ ఒక్కసారి అడిక్ట్ అయ్యామంటే అంతా గోల్మాలే, ఉన్నదంతా ఊడ్చిపెట్టుడే. ఈజీ మనీ మ్యాజిక్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇది చాలా ఫేమస్ డైలాగ్. తన బిజినెస్ పెంచుకోవడానికే ఈ మాట చెబుతున్నా ఆయన చెప్పేది మాత్రం అక్షరాల నిజం. దానికి క్వైట్ ఆపోజిట్ గా బెట్టింగ్ చేయండి, కోట్లు కొల్లగొట్టండి అనే అడ్వర్టైజ్మెంట్స్ సోషల్ మీడియాలో ప్రతి సెషన్ లో కనిపిస్తున్నాయి. ఎవరో కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మనకు పరిచయస్తులే వీటి గురించి పబ్లిసిటీ చేస్తున్నారు. సినిమా యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తున్న ఈ బెట్టింగ్ గేమ్స్ యాప్స్ యమ పాశాలుగా మారి కామన్ పీపుల్ లైఫ్ ను పీల్చి పిప్పి చేసి వాళ్ళ జీవితాలను ముగించేస్తున్నాయి. పెరిగిన టెక్నాలజీని యాడ్ చేసి డబ్బుల కోసం ఆశగా ఎదురు చూసే వాళ్లే టార్గెట్ గా వలవేసి మరీ పట్టుకుంటున్నాయి ఈ బెట్టింగ్ యాప్లు. ఈజీగా మనీ సంపాదించాలని ఒకరు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో మరొకరు బెట్టింగ్ మత్తులో మునిగిపోయి సమిధలవుతున్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా వందల మంది మిడిల్ క్లాస్ యువత జీవితాలను ఈ బెట్టింగ్ మ్యాజిక్ చంపేస్తుంది. మొదట్లో మనం చెప్పుకున్న దుర్గేషే కాకుండా హైదరాబాద్ కు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ తరుణ్ రెడ్డి, ఉరవకొండకు చెందిన ప్రైవేట్ ఎంప్లాయ్ కిషోర్ కుమార్, ఇలా వందల మంది మిడిల్ క్లాస్ యువత జీవితాలను ఈ బెట్టింగ్ మ్యాజిక్ చంపేస్తుంది. వర్చువల్ గేమ్స్ భ్రమలు. ఈ గేమ్స్ మొదట ఆకర్షిస్తాయి, అంటే అట్రాక్ట్ చేస్తాయి. ఆ తర్వాత ఆకట్టుకుంటాయి, అంటే ఇంప్రెస్ చేస్తాయి. అప్పుడు మనం లాభంలో ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ అది లాభం కాదు, అది లాలీపాప్. రమ్మీ, 7 అప్ 7 డౌన్, తీన్ పత్తి, పూల్ రమ్మీ, డ్రాగన్ అండ్ టైగర్, విండ్ ర్యాప్ వంటి వర్చువల్ గేమ్స్ మొబైల్లో యాప్స్ రూపంలో రౌండప్ చేసేస్తాయి. బెట్టింగ్ యాప్స్ ఫస్ట్ చిన్న మొత్తాల్లో గెలిపిస్తాయి మనల్ని, మనకు నమ్మకం కలిగించేలా చేస్తాయి. ఆ తర్వాత పెద్ద మొత్తాలు బెట్టింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఓడిపోతాం. ఇది ఒక మానసిక స్థితి కాదు, ఇది ప్లాన్ చేయబడిన మాయా వ్యూహం, అంటే ప్లాన్డ్ మ్యాజికల్ స్ట్రాటజీ. చట్టాలున్న మాఫియానే గెలుస్తోంది. అసలు ఈ యాప్స్ కి చట్టబద్ధత ఉందా? చూద్దాం. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బెట్టింగ్ కట్టడం నేరం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధం ఉంది. కానీ సిక్కిం, గోవా, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం పరిమితులతో బెట్టింగ్ కు అనుమతి ఉంది. దీనిని కంట్రీగాళ్లు తమకు అవకాశంగా మలుచుకుంటున్నారు. అక్కడి ఐపీ అడ్రస్లు యూజ్ చేసి దేశమంతటా ఈ యాప్స్ తో మోసాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించింది. ఐటీ చట్టం, పిఎంఎల్ఏ చట్టం ద్వారా చర్యలు తీసుకుంటోంది. కానీ ఆపరేటర్లు విదేశాల్లో ఉండడం వల్ల వాళ్లకు శిక్షలు పడడం అంత ఈజీ కాదు. మిడిల్ క్లాస్ టార్గెట్, అందుకే వెరీ డేంజర్. తెలుగు రాష్ట్రాల్లో వీటికి బలవుతున్న వాళ్ళు ఎవరంటే ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపులే. వాళ్ళ ఆశలు, ప్రాబ్లమ్స్, ఆర్థిక ఒత్తిళ్లే, అంటే ఫైనాన్షియల్ ప్రెజర్స్ బెట్టింగ్ యాప్లకు మెయిన్ టార్గెట్. పోలీస్ రికార్డుల ప్రకారం చూస్తేనే గడిచిన ఒకే ఒక్క సంవత్సరంలో ఒక్క తెలంగాణలోనే 1000కి పైగా ఆత్మహత్యలు బెట్టింగ్ యాప్ల వల్ల జరిగాయి. ఒకవైపు పోలీసులు అలాంటి యాప్లను బ్యాన్ చేస్తున్నారు, మరోవైపు కొత్త రూపాల్లో అవే యాప్లు మళ్లీ వస్తున్నాయి. చట్టాల కన్నా అవేర్నెస్ తోనే సెక్యూరిటీ.
సెక్యూరిటీ. ఈ యాప్లను పూర్తిగా నిషేధించడం నేటి టెక్నాలజీ యుగంలో సాధ్యం కాదంటున్నారు నిపుణులు. ఎక్కడో విదేశాల్లో కూర్చొని భారతదేశంలో ప్రజలను మోసం చేసే మాఫియాగాళ్లను పట్టుకోవడం, వాళ్లకు శిక్షలు వేయించడం అంత ఈజీ కాదు. అందుకే ప్రజల్లో అవేర్నెస్ తేవడం వల్లే వీటికి చెక్ పెట్టొచ్చు. బలిపశువులవుతున్న అమాయకులు. చదువులో ఫెయిల్ అయితే మళ్లీ రాసుకోవచ్చు, ఉద్యోగం పోయినా ఇంకో ఉద్యోగం వెతుక్కోవచ్చు, కానీ ప్రాణం పోతే మాత్రం తిరిగి రాదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. బెట్టింగ్ కు బలైపోయిన యువత అప్పుల ఊబిలో కూరుకుపోయి సూసైడ్లు చేసుకుంటున్నారు. కాబట్టి బీ అలర్ట్. కంక్లూజన్ లో అసలు సీక్రెట్ ఏమిటంటే, వీడియో మొదట్లో ఓ విషయం చెప్పుకున్నాం కదా, దాని సీక్రెట్ ఇప్పుడు తెలుసుకుందాం. దుర్గేష్ స్టార్టింగ్ బెట్టింగ్ లో ఇన్కమ్ కూడా సంపాదించాడనుకున్నాం కదా, అందులోనూ ఓ రహస్యం ఉంది. తక్కువ అమౌంట్ తో బెట్టింగ్ కట్టినప్పుడు గెలిచాడు, ఎక్కువ అమౌంట్ బెట్టింగ్ కట్టినప్పుడు ఓడిపోయాడు. ఆ మర్మం మొదట్లో గమనించలేదు. నిజం గ్రహించేసరికి నిండా మునిగిపోయాడు. అతను పూర్తిగా అడిక్ట్ అయ్యాడని అర్థమయ్యాక ఇక డబ్బులు పోవడమే గాని రావడం మాత్రం జరగలేదు. ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఫిక్షనల్స్ కాదు, ఇవి మన చుట్టూ రోజు జరుగుతున్న వాస్తవాలు. మాయాలోకంగా కనిపించే ఈ బెట్టింగ్ యాప్లు జీవితాలనే లాక్కునే యమ పాశాలవుతున్నాయి. అందుకే చివరగా ఒక్క సందేశం: డబ్బులు ఊరికే రావన్నది నిజం. అది గ్రహించి అప్రమత్తం అవుదాం. ఈజీ మనీ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెడదాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.